All right, Wanda Namalu, and good to have everyone here with us today. Hope that everyone is doing well. అందరికీ వందనాలండి. ఈ తరగతికి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. We are continuing in our lesson of the church. Is the church a denomination? We'll review what we talked about last week. This is part 2. But we'll have a word of prayer first, and then we will get into our lesson. చూడండి, మనం గత వారంలో చెప్పుకున్నటువంటి సంఘం గురించి, సంఘము ఒక మతానికి సంబంధించిన శాఖ కాదు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. గడిచిన వారంలో చెప్పినటువంటి విషయాన్నే మళ్ళీ మనం ఇప్పుడు నెమరు వేసుకుందాము ఒకసారి. ఆ తర్వాత ప్రార్థన ద్వారా మన తరగతిని ముందుకు తీసుకువెళ్దాం. All right, so let's have a word of prayer. ఓకే, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. బ్రదర్ దాసు గారే మన కోసం ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ప్రేమస్వరూపి, ఘనమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాము. తండ్రి, మమ్మల్ని కనికరించి ప్రేమించి గడిచిన వారం నుండి ఈ రోజు వరకు క్షేమంగా ఉంచారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి కాలపు సమయంలో మేము ఈ ఆన్లైన్ తరగతి ద్వారా అనేక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మేము నేర్చుకోగలగటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదిగో నాయనా, అమెరికా నుండి సహోదరులు జాన్ గారు మాకు నేర్పిస్తున్నటువంటి సంఘాన్ని గురించినటువంటి సత్యము, అనేకమైన ఆత్మీయ విషయాలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఆయనకి మరింత జ్ఞానాన్ని ఇవ్వండి. ఆయన ద్వారా గొప్ప విషయాలు మేము నేర్చుకోగలిగేటట్లుగా సహాయం చేయండి. అలాగే నాయన, తెలుగులో అనువాదం చేసి మాకందరికీ అర్థమయ్యేటట్లుగా వివరిస్తున్నటువంటి మా సోదరులు రవివర్మ గారిని కూడా దీవించండి, జ్ఞానంతో నింపండి, కావలసినటువంటి మీ సహాయం అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఆన్లైన్ తరగతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే తండ్రి, ఎటువంటి అంతరాయము లేకుండా చక్కటి సిగ్నల్స్ ఉండేటట్లుగా మరి ఈ క్లాస్ అంతా కూడా చక్కగా నీ మహిమార్థమై జరిగేటట్లు సహాయం చేయండి. రావలసిన సహోదరులను త్వరపెట్టి ఈ ఆన్లైన్ తరగతి తీసుకురమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, ఇవి నిరాటంకంగా జరిగేటట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. All right. As we mentioned, we're discussing today, is the church a denomination? చూడండి, ఈరోజు మనము మాట్లాడుకొని పోతున్నాము సంఘం ఒక మతానికి చెందినది కాదు అనేటువంటిది. And let me say, whether you're watching live or you're watching a little bit later, we are so thankful that you have chosen to be with us today to study these things from God's Word. చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ మీరు లైవ్ లో ఉండొచ్చు, లేదా తర్వాత దీన్ని రికార్డింగ్ తర్వాత చూడొచ్చు. మీరందరూ కూడా ఈ విషయాలు మంచిగా మీరు నేర్చుకోగలరు. All right, so let's look at what we talked about last week. First of all, we noticed point number 1, the church belongs to Christ and is not a denomination. చూడండి, మనము పోయిన వారం చెప్పుకున్నటువంటి విషయాన్ని మొదటి నుండి మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ వద్దాము. మొదటి పాయింట్ ఏమిటి అంటే, సంఘము క్రీస్తునకు చెందినది, ఏ తెగకు సంబంధించినది కాదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకొని ఉన్నాము. And we noticed in Matthew 16, verse 18, that Jesus said, I will build my church, singular, not churches. There's only one church, and that's what Jesus built. చూడండి, దానికి సంబంధించినటువంటి మొదటి వచనంగా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాము. అక్కడ క్రీస్తు నేను నా సంఘమును కట్టెదను అని చెప్పాడు. అక్కడ నా సంఘములు అనే మాట పలకలేదు యేసుక్రీస్తు, నా సంఘమును కట్టెదనని ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘమే ఆయన కఠినదిగా ఉంటూ ఉన్నది.
In point number 2, we discussed that the Bible teaches there is one body, not many religious bodies, only one body. చూడండి, బైబిల్లో ఒకే శరీరం అని చెప్పబడుతుంది తప్ప అనేక శరీరాలు లేవు అనేటువంటి విషయం బైబిల్ మనకు చాలా వివరంగా వివరిస్తూ ఉన్నది. నువ్వు రాసుకో. In point number 3, we learned that the Apostle Paul told us that the divisions with human names is condemned. It cannot happen according to 1 Corinthians 1 and verse 10. The Apostle Paul says we cannot be divided. చూడండి, అపోస్తలుడైన పౌలు అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో వారు ఒక్కొక్కరు లేకోకుండా విడిపోతూ ఒకరి నామంలో ఒకరు వెళ్ళిపోతూ ఉంటే వారిని ఖండించాడు పౌలు. ఇదిగో నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడనని విడిపోతున్నారేంటి, మీకోసం ఎవరు మరణించారు అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు వారిని ఖండించినట్టుగా మనం చూస్తాం. All right, and that brings us today to point number 4, and this is where we will begin our study today. Point number 4. ఈ రోజు మనము 4వ పాయింట్ నుండి మనం చదువుకుందాము. 4వ పాయింట్. And the point is that the church follows the doctrine of Christ, not the creeds or not what man tells us to follow. చూడండి, మనం ఈరోజు 4వ అంశం గురించి 4వ అంశం నుండి ప్రారంభించినట్లయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, సంఘము క్రీస్తు యొక్క బోధను మాత్రమే అనుసరించాలి, మానవ విశ్వాసాలను కాదు. అనగా మనుషులు ఎక్కువగా దేని నమ్ముచున్నారో ఆ సంఖ్య బలంగా నమ్ముచున్నటువంటి వాటినే మనం అనుసరించాలని చెబుతున్నటువంటి వారికి వ్యతిరేకంగా బైబిల్కు అనుసంధానంగా మనం ఈరోజు పాఠాన్ని నేర్చుకుందాము. One of the things that sets apart the churches of Christ, the true church, is that we follow the Bible and the Bible only. చూడండి, నిజంగా మనం ఈరోజు వెంబడిస్తున్నాము క్రీస్తు యొక్క సంఘాన్ని. క్రీస్తు సంఘము మాత్రమే ఈనాడు లోకంలో బైబిల్ మాత్రమే వెంబడించేటువంటి ఏకైక సంఘంగా మనం చూస్తున్నాం. There are many denominations that will follow things outside the Bible. చూడండి, చాలా మత శాఖల వారు ఈనాడు లోకంలో ఉన్నారు. వారందరూ కూడా బైబిల్కు బయట నుండే వారు సంఘాలను నడిపించుకుంటూ ఉన్నారు. For example, in the Baptist church, they will have the Baptist manual, and that's how they operate and do things in that particular church. చూడండి, మనం ఒక ఉదాహరణకు చూసినట్లయితే బాప్టిస్టు సంఘముల గురించి మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ఆ సంఘానికి ఒక మాన్యువల్ ఉన్నది, అంటే ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు కూడా మనుషుల చేత వారే లిఖించుకొని వాటిని అనుసరించడానికి వారే వాటిని సరిచేస్తూ వాటిని అనుసంధానంగా ఆ సంఘాన్ని నడిపించుకుంటూ ఉన్నారు. నిజానికి అవన్నీ కూడా మనుషులే రాసినటువంటి ఆ విధానాలు అవన్నీ కూడా వారి సంఘాన్ని దాని ద్వారానే నడిపించుకోవాలని చూస్తూ ఉంటారు. There's another so-called church that's called the Church of Jesus Christ of Latter-day Saints. చూడండి, కొన్ని సంవత్సరాల నుండి మనకు కనబడుతున్నటువంటి విషయం ఒకటి ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క సంఘము అని చెప్పబడేటువంటి ఒక సంఘము బయటకు వచ్చింది ఇప్పుడు. And latter means later, so you have former and latter. And in other words, that group says that we are the latter days. We're the late saints, and they have a book that they follow called the Book of Mormon, separate from the Bible. చూడండి, నాకు ఆయన లేటర్ అనేది ఏంటో కానీ వారు కూడా ఏం చేశారంటే వారికంటూ ఒక సపరేట్ అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పుస్తకాన్ని రచించుకొని దానిని అనుసరించుకుంటూ బైబిల్కు బయట నుండే వాళ్ళు సంఘాన్ని నడిపించుకోవాలని చూస్తూ ఉంటారు. Well, what does the Bible have to say about that? ఏంది బైబిల్లో వారి గురించి ఏం చెప్పబడుతున్నది? So let's turn to Acts chapter 2 and verse 42. Acts chapter 2 and verse 42. ఒకసారి చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని. And as a reminder,
what we strive to do in the churches of Christ is to follow the Bible just like they did in the first century. Because if we do it చూడండి like they did it, then it's not possible to be wrong because they were always right in the first century. And so that's what we strive to do in the church, is to do what they did the way that they చూడండి did it. మనం అందరం కూడా వెంబడించాల్సినటువంటిది ఏమిటి అంటే బైబిల్ మాత్రమే మనం వెంబడించాలి. ఎందుకంటే బైబిల్లో చేసినటువంటి అపోస్తులు వారు సరిగానే చేసింటారు. వారు ఒకవేళ ఏమి చేసినప్పటికీ కూడా వారు ఒకవేళ ఈ విధంగా చేశారు అని చెప్పబడినప్పటికీ కూడా అది కరెక్ట్ గానే చేయబడినట్టుగానే ఉంటది. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఆ కార్యములను జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దానిని మనము కన్నులు తెరిచి ఖచ్చితంగా దాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం మనకుంది. All right, so let's read Acts 2:42. ఒకసారి చదువుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. చదవండి బ్రదర్ ఎవరైనా. వీరు ఉదయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఓకే. All right. So notice very carefully that it says in the Bible that the first Christians continued in the apostles' doctrine. చూడండి ఆదిమ సంఘస్థులు వారు కొనసాగించుతూనే ఉన్నారు అపోస్తుల యొక్క బోధను. And the doctrine is teaching. ఆ డాక్ట్రిన్ బోధ అంటే వారు బోధించినటువంటి విషయాలు. So somebody might say, well, Brother Paul or Brother Ravi, I thought we were supposed to follow the teaching of Jesus. Okay, again, well, someone will ask and say, Brother Paul or Brother Ravi, I thought we were supposed to follow the teachings of Jesus. చూడండి కొంతమంది ఏమనుకుంటారంటే బ్రదర్ పౌల్ గారు బ్రదర్ రవి గారు వాళ్ళు క్రీస్తు యొక్క బోధను వెంబడిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. So, but when we say that they followed the apostles' doctrine, the apostles were following what Jesus told them to do. Yes. చూడండి కొంతమంది ఏమని చెప్పుకుంటారు అంటే బ్రదర్ పౌల్ గారు బ్రదర్ రవి గారు వీళ్ళు క్రీస్తును యొక్క బోధన బోధిస్తూ ఉన్నారు, వాళ్ళ అపోస్తలుల యొక్క బోధ కాదని చెప్పుకుంటూ ఇలాగ మాట్లాడుతూ భేదాలు చూపిస్తుంటారు. నిజానికి అపోస్తలులు బోధించినటువంటి బోధ కూడా క్రీస్తుకు సంబంధించిన బోధనే. క్రీస్తు యొక్క బోధను అపోస్తలులు తీసుకొని ఈనాడు మనకు నేర్పిస్తున్నారు. ఇప్పుడు మనం అపోస్తలుల యొక్క బోధను వెంబడించినప్పటికీ కూడా అది క్రీస్తు యొక్క బోధను వెంబడించినట్టుగానే ఉంటది. So remember that Jesus has already risen up into heaven in Acts chapter 1. And so since he's not here to teach, the apostles were given the authority by Jesus to teach. చూడండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానుడై పరలోకానికి చేరుకున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు సొంతంగా బోధించినట్లుగా ఇక్కడ ఏం లేదు. అయితే అపోస్తులులే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఆయన దగ్గర విన్నటువంటి సంగతులను మనకు నేర్పిస్తూ బోధిస్తూ వస్తూ ఉన్నారు. So notice again from Acts 2:42, they followed the apostles' doctrine. It wasn't a separate creed book. It wasn't a denomination. There were no denominations at that time. There was only one true church. చూడండి మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని చూసినట్లయితే వీరు అపోస్తుల యొక్క బోధ యందు సహవాసం నందు ఎడతెగగా ఉన్నారు అని చెప్పిన మాటను గమనించండి. మనం అపోస్తుల యొక్క బోధను మాత్రమే వెంబడించాలి. అదే నిజమైనటువంటి సత్యబోధ. ఆ కాలంలో డినామినేషన్ అనేటువంటి పదము లేదు, అనగా వేరే మత శాఖల వాళ్ళు ఎవరు కూడా ఆ కాలంలో లేరు. కేవలము అపోస్తులు మాత్రమే బోధిస్తూ ఉన్నటువంటి మాటలు మాత్రమే ఉన్నాయి. They didn't continue in a man-made confession of faith. In other words, there wasn't some man that said, well, I read the Bible, but here's what I think that I need to follow. It wasn't anything man-made. చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే నేను దేవుని యొక్క మాటనే వెంబడిస్తాను, దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను, కానీ నా ఆలోచన ఇలాగ ఉండదని చెప్పుకుంటూ తన ఆలోచనలు వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. అసలు నీ ఆలోచన ఎవరికి అవసరము? బైబిల్లో ఉన్నది కదా మనం వెంబడించాల్సిన వారము. And they also did not have some manual or separate thing to read other than the Bible. It was the Bible
Of course, the Bible hadn't been written, but it was the apostles' doctrine which would later be written that we have today. That's what the apostles' doctrine is. చూడండి, మనకు ప్రత్యేకంగా వేరే విధానాలకు సంబంధించిన పుస్తకము మనకు అవసరం లేదు. అపోస్తులు బోధించినటువంటి బోధ మనకి ఈనాడు బైబిల్లో లిఖితంగా ఉన్నది కాబట్టి మనం దీన్ని వెంబడిస్తే సరిపోతుంది. So why is that so important? Someone might ask, why do we have to follow exactly as the Bible says? Why can't we do different things the way that we think should be done in our church? చూడండి, ఎందుకంటే మనం బైబిల్ మాత్రమే వెంబడించాలి, మనం బయటి విషయాలను ఎందుకు వెంబడించకూడదు అనేటువంటి విషయాలను మనం ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. This is a very important thing to understand, and we get the answer in Acts 2 and verse 9. I'm sorry, 2 John verse 9. 2 John verse 9. రెండవ యోహాను పత్రిక 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. చదవండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఓకే. So this is a very serious passage and shows us the seriousness of following the Bible and the Bible only. చూడండి, ఇక్కడ చాలా కఠినమైనటువంటి మాట చెప్పబడుతున్నది. ఇది మనం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఆ మాట. ఇక్కడ మనం బైబిల్ మాత్రమే వెంబడించాలని మనకు బైబిల్ నేర్పించుతూ ఉన్నది. So the word English word abide, when he says abideth not in the doctrine of Christ, that word abide means to remain, to stay there rather than move to something else. చూడండి, ఇక్కడ వేరే బోధను తేకోకుండా ఉండండి అని చెప్తున్నాడు కదా. ఇక్కడ వేరే బోధ అని అంటే బైబిల్కు కాని బోధను ఏదైనా అంటే ఇందులో లేని వాక్యమును ఏదైనా కానీ అని అనుకోవచ్చు. So there are 2 or 3 things in this set of passages that John is telling us. Number one, he's saying if we go outside the Bible, we're transgressing, we're sinning. చూడండి, ఇక్కడ యోహాన్ గారు మనకు చెబుతున్నటువంటి 3 విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. మొదటిది ఏమిటి అంటే, మీరు బైబిల్కు బయట నుండి ఏదైనా అనుసరించాలని చూస్తే మీరు పాపానికి అర్హులైతారు అనేటువంటి విషయాన్ని మనకు నేర్పుతున్నాడు యోహాన్ గారు. And number 2, if we don't abide in the doctrine of Christ, which is the same as the doctrine of the apostles, it's one and the same. Again, Christ was not on earth, so he had to leave the apostles to teach his doctrine. So, if they didn't abide in the doctrine of Christ, they did not have God. చూడండి, ఇక్కడ క్రీస్తు బోధను మనము అనుసరించాలి అనేటువంటి విషయం మనకు నేర్పుతూ ఉన్నాడు. దాని యందు నిలిచిండు వాడే దేవుడి చేత అంగీకరించబడువాడు అనే విషయం మనకు చెప్తుంది. ఇక్కడ ఈ యేసుక్రీస్తు యొక్క బోధ అన్నా కూడా అపోస్తులు బోధించినటువంటి బోధ అన్నా కూడా రెండు కూడా ఒకటే. ఈ అపోస్తుల యొక్క బోధ అయినప్పటికీ యేసుక్రీస్తు యొక్క బోధ అయినప్పటికీ ఈ రెండు కూడా బైబిల్లో లిఖితంగా ఉన్నది కాబట్టి వారు క్రీస్తును వెంబడిస్తూ రాస్తున్నటువంటి విషయాలను మనం ఖచ్చితంగా వెంబడించాలి. ఆ బోధను ఒకవేళ మనం వెంబడించలేని వారం అయితే మనం ఖచ్చితంగా దేవుడిని ఎరగని వారమే. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టిన వాడిగా ఉంటున్నాడు. And I think we can all agree that if I'm not abiding in God, then what are we doing? That's the purpose of being a Christian. We do what God commands us to do. And if we don't, we're not abiding in God. If we don't do that, we're not abiding in God. చూడండి, మనము ఒకవేళ దేవుని యొక్క బోధన అనగా క్రీస్తు యొక్క బోధను తీసుకొని రాకుండా మనం దాన్ని వెంబడించుకోకుండా ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టేవాడుగానే ఉంటున్నాడు. So again, the apostle says that's a transgression. The moment I get outside of this book, the moment I use a man-made doctrine, the moment I do things outside of what this book tells me to do, I am transgressing. I am sinning. చూడండి,
ఒకవేళ మనము క్రీస్తు యొక్క బోధను వెంబడించకపోతే, ఒకవేళ మనం అపోస్తలుల యొక్క బోధను వెంబడించకపోతే, ఒకవేళ బైబిల్‌లో ఉన్నటువంటి బోధను మనం వెంబడించకపోయినట్లయితే, అక్కడ మనం అంగీకరించలేనిది ఎవరిని అనంటే దేవుణ్ణి మాత్రమే. మనం దేవుణ్ణి అంగీకరించలేని వారుగా ఉంటున్నాము. ఈ విధంగా మనం క్రీస్తు బోధన తీసుకురాకపోతే. And if I do that, the Bible says very plainly, then I don't have God. And obviously, I'm not following the teachings of Jesus Christ. మనం క్రీస్తు యొక్క బోధను వెంబడించలేని వారుగా ఉన్నట్లయితే నిజంగా దేవుడు లేడనే మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. అదే విషయాన్ని బైబిల్ మనకు నేర్పుతున్నాడు. So the bottom line is the church, the saved, we who have obeyed the gospel must remain in the doctrine of Christ, the teachings of Christ that came to us through the apostles. చూడండి, బైబిల్లోనే మనము రక్షించబడుతున్నాము, మనం మారుమనసు పొందబడుతున్నాము అని అంటే అది క్రీస్తు యొక్క బోధ ద్వారా మాత్రమే మనము ఆ విధంగా రక్షించబడుతున్నాము, మారుమనసు పొందబోతున్నాము. అయితే ఆ బోధ మనకు అపోస్తలుల ద్వారా వచ్చింది. And is often the case. Through the apostles. Okay. Through Yes. the apostles. Correct. Yeah, because they were left here on earth to spread the gospel message, what Jesus and the Holy Spirit told them to do. Yes. అపోస్తలుల ద్వారా మనము ఈనాడు వాక్యాన్ని బోధన మనం నేర్చుకుంటున్నాము. ఎందుకంటే క్రీస్తు విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా ఉండి నడిపించుతూ వచ్చాడు. So a denominational church, usually without exception, every single time, they often have a creed book. A creed is simply a book that says this is what we're going to follow. Some type of manual, a way to operate, some human statement that separates it from other groups. చూడండి, ఈ మత శాఖల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వారు ఒక విధానాన్ని తయారు చేసుకుంటారు, ఒక బుక్కును వారు నమూనాను సంపాదించుకొని దానిని ఏం చేసుకుంటూ ఉంటారంటే ఈ సమయంలో ఈ పనులను చేయాలి, మనము ఈ సమయంలో సంఘం ఈ విధ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వారు ఆ బుక్కును వెంబడించే వారిగా ఉంటూ ఉంటారు. అయితే వారందరూ కూడా మనుషుల ద్వారానే అది రాసినట్టుగా ఉంటారు. But the true New Testament church has no creed, no other teaching but Jesus Christ himself. చూడండి, క్రీస్తు తప్పక వేరే విధమైనటువంటి బోధ మనకి నాడు కొత్త నిబంధనలో లేదు. There is no doctrine but the doctrine of Jesus Christ. క్రీస్తు యొక్క బోధ కాకుండా ఇంకా వేరే ఏది బోధ కూడా మనకి నాడు లేదు. And so if any religious group teaches more than what's in the New Testament, more than what's in the Bible, it's teaching too much. Again, brother. If any religious group teaches more than what is in the New Testament, then it's teaching too much. చూడండి, ఈనాడు మత శాఖల వారు ఎవరైనా కూడా క్రీస్తు యొక్క బోధను బోధించుకోకుండా అనగా బైబిల్లో ఉన్నటువంటి వారిని బోధించుకోకుండా అతిగా బోధిస్తున్నారంటే వారు ఖచ్చితంగా అతిగా చేస్తున్నట్టుగానే ఉంటారు. And so the opposite is true as well. If it teaches less than the New Testament, it's teaching too little. చూడండి, వారు కొత్త నిబంధనలో ఉన్నటువంటి బోధనను బోధించుకోకుండా వేరే దానినే బోధిస్తున్నట్టుగా వాళ్ళని మనం చూస్తాం. For example, we have some denominational preachers on television here in the USA. You probably have some there too. But some of these denominational teachers on television will have one scripture. They may cite or talk about one scripture, and that's the only thing they'll ever talk about. They won't ever mention any other scripture in God's word. చూడండి, మనము మత శాఖల వారిని కూర్చున్నటువంటి ఒక విషయాలను టెలివిజన్ లో కనుక చూసినట్లయితే మనం చూడొచ్చు. కొన్ని ఛానల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ బోధలు కూర్చున్నటువంటి విషయాలను. లేదంటే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని టీచింగ్ క్లాసులు, వీడియోలు అన్ని. అయితే వారు ఏం చేస్తారంటే ఓన్లీ ఒక్క వచనాన్ని మాత్రమే వారు తీసుకుంటారు. మిగతా విషయాలన్నీ కూడా లోక సంబంధమైన వాటిని తిప్పుకుంటూ లోకాన్ని అంతా కూడా చుట్టుకొని వచ్చి ఆ బోధలు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. వారు ఏ యొక్క ఆధారాన్ని అంటే ఏ వచనాలను ఆధారం చేసుకొని కూడా బైబిల్లో ఉన్నటువంటి ఏ వచనాలను కూడా వారు ఆధారం చేసుకొని వాళ్ళ ప్రసంగం చేయరు. కేవలం ఒక్క వచనాన్ని తీసి చదువుతారు. ఆ తర్వాత వారు ఏంటేంటో తిప్పుకొని వచ్చి వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు బోధిస్తుంటారు. అవన్నీ మనం ఈనాడు చూస్తూనే ఉన్నాము.
And so Brother, they'll I have a question now. sure. Uh, if they follow their teachings, I mean their means Mhm. denomination television's videos. Mhm. If they means us Mhm. here, my local people will Right. follow them. Mhm. I say again, brother. Okay. My people follow the YouTube channel messages. Okay. So they believe that, they follow that. What will happen them Well, as I if they follow denomination YouTube videos? What will happen them in to my people? well, the danger is this, as I was trying to get across the point, most of the time YouTube teachers will give one verse, but then the rest of the time they'll talk about life and how to feel and Jesus loves you, and they won't talk about following the commands of the Bible. They just want you to feel good so that you can donate and so you can watch them. And so the danger is you're not getting the full measure of what God wants you to know. And so Okay. it would be like going to watching these YouTube preachers, denominational preachers, and on television. If your motorcycle or if your car needs some petrol and you're out of gas, Yes. and you go to the petrol station and you just say, well, I only need 100 rupees worth of petrol. Well, that's not going to get you anywhere. It's not filling you up. And the Yes. purpose of going to church and the purpose of worship is to be filled up with knowledge of God's word and to worship God. And you're just not getting the full measure of the gospel, if that makes sense. I'm just talking to you and you can say it in your own way. Does that make sense? Okay, no problem. Okay, thank you, brother. Yeah. ఒక విషయం ఏమిటంటే నేను అడిగాను, మత శాఖల వాళ్ళు యూట్యూబ్ లో చెప్పినటువంటి బోధన మనం అనుసరించినట్లయితే మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము ప్రశ్నగా అడిగితే బ్రదర్ చెప్పారు, ఒక ప్రాపర్ విధానము అక్కడ గనక లేకపోయినట్లయితే, సరిగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వారు విశ్వసించలేకపోయినట్లయితే వారు ఖచ్చితంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండలేరు. ఇప్పుడు పెట్రోల్కు సంబంధించినటువంటి బైక్ వెళ్తూ పెట్రోల్‌నే పట్టించుకోవడానికి పెట్రోల్ పంపులోకి వెళ్ళాలే గానీ, అక్కడికి వెళ్లి గ్యాస్ పట్టించుకోకూడదు గదా! దాంట్లో. ఇప్పుడు పెట్రోల్‌కి సంబంధించినటువంటి మోటారు గ్యాస్‌ని పట్టించుకుంటే ఏమవుతది? అది ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేదు. వాళ్ళ ఆ పరిస్థితి అక్కడి వరకే ఉంటది. ఆ తర్వాత ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు వేరే ఈ యూట్యూబ్ ఛానళ్ళలో వేరే వస్తున్నటువంటి ఇతర మత శాఖల వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక వచనాన్ని తీసుకొని అనేకమైనటువంటి చుట్టుకొని కథలు చెప్పుకుంటూ వస్తుంటారు. ఆ తక్షణంలో వారికి సంతోషంగా ఉండొచ్చు. ఆ వాక్యాన్ని వినినప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే బాధపడేటువంటి విషయాలలో ఓదార్పునిచ్చేవి ఉండొచ్చు, సంతోషాన్ని ఇచ్చేవి ఉండొచ్చు, అనేకమైన ఉండొచ్చు గానీ, దేవుని యొక్క ఉద్దేశ్యం మాత్రం అందులో ఉండదు కాబట్టి, వారు అంతకంటే ముందుకు వెళ్ళలేరు. కాబట్టి వారు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే. కంటిన్యూ బ్రదర్. Okay. Is the name Billy Graham? Do you remember? Was he famous there in India? He's an American preacher. He's dead now, but was he famous, Billy Graham? Billy Graham. Yeah, yes, I know, brother. Do you remember him? Okay. So we had Billy Graham, who was very famous at the time. He's passed away now. But even some members of the church, and he was part of the Baptist church. I'm just explaining to you, and then you can explain. Okay. He would do these campaigns and go to these football stadiums and would fill up by the thousands. And even some members of the church would say, "Oh, he's such a good speaker. He's such a good speaker." But he was not preaching the full doctrine of Jesus Christ. And so it's a danger to just listen to either random people or people just because they sound good. They've got to be
speaking from God's word. That's what makes it so important. And in fact, we'll finish the class by saying, yeah, this man, he was very famous here in America. But the bottom line is the Church of Christ, the true church from the New Testament, has to continue in the doctrine of Christ. If I don't teach fully everything that Jesus Christ tells us and through the apostles, then I am sinning according to the Bible. Now, if I need to repeat any of that, I will. చూడండి, బిల్లీ గ్రహం అనేటువంటి ఆయన మనందరికి కూడా తెలిసినటువంటి ఆయనే. ఒకవేళ ఎవరైనా చూడలేకపోయినట్లయితే ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి ఈయన గురించి. ఈయన బాప్టిస్ట్ సంఘానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే అతడు బాప్టిస్ట్ సంఘంలో ఒక మెంబర్ గా ఉంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆయన అనేకమైనటువంటి ఎన్నో బోధలు బోధించాడు, ఎన్నో పుస్తకాలు రచించాడు, కానీ అందులో ఏవి కూడా దేవుని ఉద్దేశాలకు సంబంధించినటివిగా ఉండవు. ఆయన చాలా బహిరంగ మీటింగ్లలో బహిరంగంగా ఎంతో పబ్లిక్ మీటింగ్లలో ఎంతో గొప్పగా మాట్లాడి ఉండొచ్చు. అందరూ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమంటారంటే, ఆహా, ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఎంత బాగా ఆయన బోధిస్తున్నారు అని చెప్పి చాలా పొగిడేవారుగా ఉండొచ్చు. కానీ ఆ యొక్క బోధలో దేవుని గూర్చినటువంటి, అనగా అపోస్తులు బోధించినటువంటి బోధ కానీ, యేసుక్రీస్తు బోధించినటువంటి బోధ కానీ ఏది కూడా లేకపోయినట్లయితే అది ఏ దానికి ఉపయోగపడుతుంది? కేవలం విని సంతోషించడానికి తప్పక దాని వలన ఏమైనా ప్రయోజనం ఉన్నదా? దేవుని యొక్క ఉద్దేశం ఏమైనా నెరవేర్చబడుతున్నదా? ఏమీ లేదు. కాబట్టి అలాంటి వారిని వెంబడిస్తున్నటువంటి వారు ఈనాడు లోకంలో చాలా మంది ఉన్నారు. ఓకే. All right. Now, let me say one other thing about watching services. After COVID, there was a lot of churches that broadcast their services on YouTube or Facebook. If you're sick and if you're at home, then obviously there's nothing wrong with watching a television service. We don't want to go somewhere and make everybody sick. But you have to make sure to either watch your own congregation or a faithful congregation. Don't just pick random people, because not everybody's going to preach the true doctrine of Christ. That's very important. ఓకే. చూడండి, మనం ఒకవేళ ఈ కోవిడ్ టైంలో, ఈ ఈ కరోనా టైంలో మనకు వచ్చినటువంటి విధానము మనకు తెలిసిందే. అదేంటంటే, కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా కలుసుకొని ఒకరికొకరు గ్యాదర్ కావడానికి చాలా కష్టంగా ఉండేది. కాబట్టి అక్కడ ఏం చేసేవాళ్ళంటే, యూట్యూబ్లో లేదంటే లైవ్లో లేకుంటే గూగుల్ మీట్లోనూ వాళ్ళందరూ కూడా కలుసుకొని ఒకరికొకరు ఆరాధన జరుపుకుంటూ వాళ్ళు క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వర్షిపులు జరిగించుకుంటూ ఉండేవారు. నిజానికి అది ఆ సమయానికి అనుకూలంగా జరిగేటువంటి విషయంలో తప్పేం కాదు. అలాగా జరగడం ద్వారా ఆ వ్యాధిని కూడా మనం అరికట్టిన వారుగా ఉండొచ్చు. ఇది ఆ రోగాన్ని ఇతరులకు చేరవేసేవారుగా మనము కొంచెం తగ్గించినట్టుగానే ఉండొచ్చు. కాబట్టి అదేమీ తప్పేం కాదు, అలాగ చేయడం మంచిదే. Okay. All right. So now that brings us to point number 5. మనం ఇప్పుడు 5వ పాఠంలోకి వెళ్తున్నాము. The church seeks truth or unity in truth. We have to be unified in truth, not in error. Of course, we can't be in error. We seek to be unified and have unity in the truth. చూడండి, మనము సత్యంలో సంఘము ఐక్యతను కోరుకోవాలి తప్ప తప్పు చేయడంలో ఐక్యతను కోరుకోకూడదు. Now, let's read the Gospel of John chapter 17, verses 20 and 21. John chapter 17, verses 20 and 21. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాము. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఓకే. All right. So notice what Jesus says here. Jesus is praying for his disciples, future apostles, but he also says, I want to pray for everybody
that believes on me through their word. Again, that gives the apostles the authority to preach and teach, and for us to believe what the apostles say. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం ఇక్కడ. ఇదిగో నీవు నన్ను పంపితివి, లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున. అంటే తండ్రికి కుమారుడు ఏ విధంగా అయితే సంబంధం కలిగి ఉంటున్నారో, వారు బోధలో వారి 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 విషయాలలో వారు ఎలాగైతే ఐక్యతగా ఉంటున్నారో, అలాగే రాబోతున్నటువంటి కాలంలో అపోస్తలులుగా ఉంటున్నటువంటి వీరు ఈనాడు నా శిష్యులై ఉన్నారు. వారు కూడా నాతో ఐక్యంగా ఉన్నట్లు వారందరూ కూడా ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వారి యొక్క బోధన ఎవరైతే వినబోచున్నారో వారు కూడా ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అపోస్తలుల యొక్క బోధలో ఎవరైతే ఐక్యంగా, అపోస్తలుల యొక్క బోధన ఎవరైతే వినబోతున్నారో వారందరూ కూడా ఐక్యంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. So notice what Jesus says again in verse number 21. He says that they may all be one. చూడండి, యేసుక్రీస్తు ఇక్కడ 21వ వచనంలో చెప్తున్నాడు, వారు అందరూ ఒక్కటిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. And that's unity. That's being together. That's together. It's not separation. That's together. Unity. చూడండి, అదే అక్కడ ఐక్యత. అది విడగొట్టేది కనపడడం లేదు. అది చాలా ఐక్యంగా ఉండేటువంటి విషయంగా ఉన్నది. Jesus always wanted his people, his followers, Christians, to be one. చూడండి, యేసుక్రీస్తు ఎప్పటికీ కూడా తనను వెంబడించేటువంటి క్రైస్తవులు, తనను వెంబడించేటువంటి శిష్యులు ఒక్కటిగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. And you cannot be one in today's world if, for example, we in the church believe that you have to, as Mark 16:16 says, believe and be baptized. But then you have the Baptist church that says, well, you don't really have to be baptized. And then Methodist church, well, you don't have to be baptized at all. The Catholic church, well, we can baptize you as a baby. So those are all different doctrines. That's not what Jesus wanted. He wanted everybody in unity. చూడండి, యేసుక్రీస్తు అక్కడ తండ్రిని ఏమని కోరుకుంటున్నాడంటే తన బోధ యందు ఐక్యంగా నిలబడాలని చెప్పి యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనము అందరూ అనుకుంటారు కదా, అన్ని సంఘాలు ఒకటే, అన్ని సంఘాలు ఐక్యంగా ఉండాలి అని చెప్పుకుంటారు. నిజానికి అది బోధలో తప్పుగానే ఉంటున్నట్టుగా కనబడుతుంది కదా. యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 మార్కు సువార్త 16:18 వచనంలో ఏం చెప్పాడు? ఇదిగో నమ్మి బాప్తిసం పొందండి, మీరు రక్షించబడతారు, రక్షణ పొందండి అని చెప్పినట్లుగా నమ్మి విశ్వసించి రక్షణ పొందడం ద్వారా మనము క్రీస్తునందు ఐక్యంగా ఉంటామని చెప్పినప్పుడు, వేరే మత శాఖల వారు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాప్టిస్టు సంఘం వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు బాప్తిసం అవసరం లేదు, తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. లేదా మెథడిక్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, బాప్తిసం అవసరం లేదు, మీరు వినండి, విశ్వసించండి చాలు అని చెప్తుంటారు. లేదా క్యాథలిక్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా బాప్తిసం తీయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. చూడండి, ఈ విధంగా అన్ని సంఘాలు ఒకటే అని మనం ఎలాగ చెప్తాము? ఒకరికి సంబంధించినట్లు ఒకరు బోధించుకుంటూ పోతున్నట్లయితే ఇక్కడ క్రీస్తు బోధనలో ఐక్యంగా ఉన్నట్లుగా ఎట్లా కనబడుతుంది మనకు? కాబట్టి క్రీస్తు బోధన యందు మనం ఐక్యంగా ఉండాలి. ఇలాగా మత శాఖల వాళ్ళు చెప్పుకుంటున్నట్లుగా విడిపోయినట్లుగా మనం ఉండకూడదు. All right, very good. And so notice also Jesus said, them which believe on me through their word, the apostles' word. చూడండి, వారందరూ కూడా ఆయన యొక్క బోధను, ఆయన యొక్క వాక్యమును వెంబడించాలని చెప్తున్నాడు. ఆ వాక్యం అపోస్తలులు బోధించినటువంటి వాక్యం. And sometimes in today's world, there are those that will say, well, the apostles wrote 2,000 years ago, and some of the things they said are outdated. చూడండి, ఇప్పుడు అపోస్తలులు లేరు కదా, అపోస్తలులు చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు మనకు అపోస్తలుల బోధ ఎక్కడి నుంచి దొరుకుతుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. So for example, the apostle Paul would talk about that women are to keep silence in the church. ఒక ఉదాహరణకు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని ఒక అపోస్తలుడు చెప్పాడు అని మనం వింటున్నప్పుడు, in other words, they're not supposed to be put in a position of preaching or teaching to the main congregation or praying in the public worship.
ఉమెన్. Correct. చూడండి, ఆ ఆరాధనలో కావచ్చు, లేదంటే పబ్లిక్ మీటింగ్‌లలో కావచ్చు, ఇంకా ఎక్కడైనా గ్యాదరింగ్‌లలో కావచ్చు, స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్తుంది సంఘం బైబిల్. But you see, today in the denominational world, and sometimes sadly in the church, you see women that will take roles over the men when the Bible plainly condemns that. చూడండి, ఈనాడు బైబిల్ బోధ ప్రకారంగా స్త్రీ మౌనంగా ఉండాలని, అపోస్తలుల యొక్క బోధను వెంబడించాలని చెప్పుకుంటూ, అపోస్తలుల యొక్క బోధలో స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పినప్పుడు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు స్త్రీ మౌనంగా? ఏ బహిరంగ మీటింగ్‌లో చూసినా, ఏ విధమైనటువంటి ఆరాధనలో చూసినా కూడా మత శాఖల వాళ్ళు జరిపిస్తున్నటువంటి ప్రతి దాంట్లో స్త్రీ మౌనంగా ఏం లేదు. వాళ్ళు ఇంకా బాధాకరమైన విషయం ఏందంటే, సంఘంలో కూడా వాళ్ళు పురుషులతో పాటు వారు ఐక్యంగా వాళ్ళు లేస్తూ ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువగానే చేస్తూ ఉన్నారు ఈనాడు సంఘంలో. So when the apostles say that women can't, or women are to keep silence in the church, when the apostles say that you have to be baptized in order to be saved, all of these things matter. The words of the apostles matter. చూడండి, వాళ్ళు స్త్రీ మౌనంగా ఉండాలని, స్త్రీలు బాప్తిసం ఇలాగ తీసుకోవాలని పౌలు చెప్తున్నప్పుడు, ఆ అపోస్తలులు చెప్తున్నటువంటి ఆ బోధనే మనకు ముఖ్యము. దాన్ని మాత్రమే మనం వెంబడించే వారిగా ఉండాలి. All right, let's notice another scripture, Ephesians chapter 4, verses 4 through 6. చూడండి, Ephesians ఎఫెసీయులకు 4, రాసిన 4 through పత్రిక 6. 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాము. ఎవరైనా చదవండి, మీ ఉన్నట్లయితే తీసి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం చదవండి ఎవరైనా. రత్నకుమారు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. All right. Now, remember, we're talking about in this particular point number 5, that we are to be in unity. The church seeks unity. You got muted there, Brother Ravi. You're muted. There you go. బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం సంఘం ఒకటిగా ఉండాలి, సంఘం ఐక్యంగా ఉండాలని మనకు బైబిల్ నేర్పుతూ ఉన్నది. So God's unity, as the Apostle Paul here is speaking of, includes these things. First of all, one body, only one body, not many bodies, one body. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనంలో ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నాడంటే, ఒక్కటే శరీరము, అనేకమైనటువంటి శరీరాలు లేవు, ఇక్కడ ఒకటే శరీరమై ఉన్నది. There is one spirit. అక్కడే ఒక్క ఆత్మయే ఉన్నదని చెప్తున్నాడు. There is one hope. One hope. ఒక్కటే నిరీక్షణ. చూడండి, ఒక్క నిరీక్షణ యందే మనం ఉండాలని చెప్పబడుతున్నది ఇక్కడ. There's only one Lord. That's the Lord Jesus Christ. చూడండి, అక్కడ కేవలం ఒకటే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. There is one faith, not many faiths. That's what the denominational world would say. Oh, it doesn't matter. We believe different things, but we all believe in Jesus. That's not what the Bible says. There's one faith, period. చూడండి, ఇక్కడ ఒకటే విశ్వాసం మందు ఉండాలని చెప్తున్నాడు. ఒకటే విశ్వాసం మనందరికి కూడా, అది క్రీస్తు మాత్రమే. ఈనాడు అందరికీ అనేక విశ్వాసాలు ఉన్నట్టుగా మనకు అలాగా అనేక విశ్వాసాలు ఉండకూడదు. మనందరికీ కూడా ఒక్కటే విశ్వాసం ఉండాలి. హియర్ షార్ట్లీ వన్ థింగ్ హ్యాపెనింగ్ బ్రదర్. Individually they have individual hope. It means faith. Your faith is your faith, my faith is my faith. Oh, I see. Saying that. Yeah.
Well, hope is, for example, we have the hope of eternal life, a hope that we will be in heaven one day. That's our hope. That's what I'm hoping for. That's what you're hoping for. That's what we're all hoping for. That's the hope that it's talking about. It's not talking about faith. Faith and hope are two different things. I have hope because of my faith. faith. Yeah. So I have hope because of my faith, because I believe in Jesus, because I believe in his promises. I have a hope that he's coming, that he's going to return, there's going to be a judgment, and we will be in heaven. That's what the hope is. Okay, but here people have faith. It means viswasam in Telugu. Faith means individually faith. They have individually faith. Somebody telling that my faith is my faith, your faith is your faith. Yeah. You doing wrong. When we say you doing wrong, it is my faith. Right, I see. Yeah. They say Well, I guess here in the West, we would say something like, well, that's your interpretation. So when I read something out of the Bible, they would say, well, no, I don't believe that. That's your interpretation. My interpretation is this. That's your interpretation. That sounds kind of like the same of what they're saying. చూడండి, ఈనాడు లోకంలో అనుకుంటున్నట్టుగా నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ నిజానికి మనందరి విశ్వాసం ఒక్కటే ఉండాలి. అదే క్రీస్తునందు నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసం. క్రీస్తు రాబోతున్నాడు, క్రీస్తు కోసం ఎదురు చూడాలనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం మనందరికి ఉండాలి. ఒకవేళ నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నావు? బైబిల్కి వెలుపలుగా ఉన్నట్టుగానే ఉన్నావు. ఎందుకంటే బైబిల్ అంతట్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? బైబిల్ అంతట్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి అక్కడ మనకు? There is only one faith. Okay. Right. Okay. And there's only one baptism. అలాగే ఒక్కటే బాప్తిస్మమై ఉన్నది. Now, I want to let me mention this while we're on this subject. One baptism. చూడండి, ఈ ఒకటే బాప్తిస్మమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒకసారి నొక్కి చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. There are many in the denominational world and some in the church that believe that we have the indwelling of the Holy Spirit like they had in the first century. చూడండి, కొన్ని మత శాఖల వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా బాప్తిజం గురించినటువంటి విషయాలను మనం చెప్పుకుందాం. ఒకసారి చూడండి, అందరూ ఏమనుకుంటారంటే మత శాఖల వాళ్ళు, నీకు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి నివాసం చేస్తాడని మత శాఖలు చెప్తుంటారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈనాడు క్రీస్తు సంఘంలో కూడా పరిశుద్ధాత్ముడు అనగా బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం చేస్తాడని చెప్పి చాలా మంది భ్రమలో ఉంటారు. And in the first century, during the miraculous age, there was a baptism of the Holy Spirit. చూడండి, ఆదిమ సంఘస్థులు వారు ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి వారికి పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం అవసరమై ఉన్నది. But here the Apostle Paul says that there is now only one baptism. That's water baptism. There's no indwelling of the Holy Spirit today. You had to have the apostles lay their hands on you in order for you to get the Holy Spirit. But the point is, he says one baptism, and that's water baptism. చూడండి, ఆదిమ సంఘస్థులుగా ఉన్నప్పటి అపోస్తలులకు బాప్తిసాలు అనేకంగా ఉన్నాయి. వారు అనగా నీటి ద్వారా బాప్తిసం పొందిన వారుగా ఉంటున్నారు. అలాగే వారు పరిశుద్ధాత్మ ద్వారా కూడా బాప్తిసం పొందినట్టుగా ఉన్నారు. కానీ వాళ్ళే ఇప్పుడు ఎఫెసీ పత్రికలకు వచ్చిన తర్వాత అపోస్తలులు ఏమని చెప్తున్నారంటే అందరికి ఒక్కటే బాప్తిస్మం అంటున్నాడు. అంటే ఆ కాలంలో వారికి ప్రారంభ దశలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరమై ఉన్నది. ఆ తర్వాత ఒక్కరికి అందరికి ఒకటే బాప్తిస్మం అవసరం అన్నది, అదే నీటి ద్వారా తీసుకోవాల్సినటువంటి బాప్తిస్మం. ఆ నీటి ద్వారా తీసుకున్నటువంటి బాప్తిస్మం ఒకటి మనకు అందరికి చాలు. And then, of course, lastly, he says there is one God. చూడండి, అలాగే ఒక్కటే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. And this is very important in your country, especially because you have a lot of idolatry there, a lot of different types of gods. But here the Bible says there's only one God. మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ఏంటంటే మన దేశంలో మాత్రమే అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి బైబిల్ చెప్తుంది ఒక్కడే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయం.
But also, I have to say this as well. In the Muslim faith, they call God Allah. అలా ఈజ్ అరామిక్. In the ఓకే. Muslim faith. చూడండి, కొంతమంది దేవుళ్ళని పెట్టుకుంటున్నటువంటి వారిని ఏమని పిలుస్తారనంటే అల్లా అని పిలుస్తూ ఉంటారు. But Allah is not the same as the true and the living God. He cannot be, because according to their version of God, he points them to Muhammad. Well, that's not proper scripture. That's the true and the living God points to Jesus Christ as our Savior. So even people that would say they believe in God are not believing the true God. చూడండి, వారు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారే గాని నిజమైనటువంటి దేవుని నమ్మడం లేదు వారు. నిజమైనటువంటి దేవుడిని ఒకవేళ వాళ్ళు నమ్మినట్లయితే, వాళ్ళు అల్లాను నమ్ముతున్నట్లయితే వారు ఎవరి దగ్గరికి చేరుకోవాలి? క్రీస్తు దగ్గరికి చేరుకునే వారిగా ఉండాలి. వారు క్రీస్తుని విడిచిపెట్టి వేరే వాళ్ళని చేరుకుంటూ ఉన్నప్పుడు వారు నిజమైనటువంటి దేవుడిని వెంబడిస్తున్నట్టుగా ఉంటారా? కానీ వాళ్ళు మేము అల్లాను నిజమైన దేవుడిని వెంబడిస్తున్నామని చెప్పుకుంటుంటారు. కానీ వాళ్ళు క్రీస్తు దగ్గరికి రాకపోతే అదంతా కూడా వ్యర్థమే. So, and a little bit about what you were speaking about a moment ago, what we have to understand that, some people will say doctrine doesn't matter, the teaching doesn't matter. All we need is just to love one another and love Jesus Christ and love God. That's all that matters. The doctrine, the teaching doesn't matter. Some say చాలా that. మంది ఏమంటారు అనంటే బోధ అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, బోధ అవసరం లేదు. ఎలాగా ఉన్నా, ఏ బోధ విన్నా, ఎలాగ విన్నా, ఏది విన్నా కూడా మనకు అవసరం లేదు. మనకు ప్రేమ ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటుంటారు. But Jesus says in John 14:15, if you love me, keep my commandments. చూడండి, యోహాను సువార్త 14:17 యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? మీరు ఒకవేళ నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటారు మీరు. ఇప్పుడు చూడండి, బోధ అవసరం లేదు, ఆజ్ఞలు అవసరం లేదు, వాక్యం అవసరం లేదని చెప్తూ ప్రేమ ఒకటే సరిపోతుందని చెప్తున్నటువంటి వాళ్లకు నిజంగా వాళ్ళు ప్రేమిస్తున్నారంటే దేనిని అనుసరిస్తూ రావాలి? ఆజ్ఞలను గైకొంటూ రావాలి. కాబట్టి వారు ఖచ్చితంగా బోధన వెంబడించిన వారుగానే ఉంటున్నారు. ఓకే బ్రదర్. So if the commandments are part of the doctrine of Jesus Christ, then we have to follow those, because if we don't follow those according to Jesus, we don't love him. చూడండి, మనము బోధను వెంబడించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం వెంబడించాలి. ఒకవేళ మనము ఆజ్ఞలను వెంబడించే వారిగా లేకపోయినట్లయితే నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు అనే మాటను చెప్పకూడదు. So when Jesus says, if you love me, keep my commandments, love and obedience go together. చూడండి, యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనండి అని అంటున్నాడు. చూడండి, ప్రేమ విధేయత రెండు కూడా ఆజ్ఞలను నెరవేర్చేవిగానే ఉంటున్నాయి. ఈ ప్రేమ అనేటువంటిది ప్రేమ విధేయతతో కూడినది అయినప్పుడు ఆజ్ఞలను గైకొనాలి. ఇలాగ కాకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఆజ్ఞలను గైకొనకపోతే నీకు బోధలో లేనట్టుగానే ఉంటున్నావు. బోధను వెంబడించాలనుకున్నవాడు ప్రేమించాలనుకున్నవాడు ఆజ్ఞలు వెంబడించాలి. అలా ఆజ్ఞలు వెంబడించేవాడు బోధను ఖచ్చితంగా పాటించుతూ రావాలి. And in the same way, unity and truth go together. I can't be unified with God and with my fellow brothers and sisters if I'm not following the truth, the full gospel that's found in God's word. Unity and truth are very important. చూడండి, మనం సత్యంలో ఐక్యం కలిగి ఉండాలి. గమనించండి, బాగా వినండి. మనం అందరం కూడా సహోదరులుగా సత్యమునందు ఐక్యంగా ఉండాలి. సత్యంలో మన ప్రేమను చూపాలి, బోధలో మనం ప్రేమను చూపాలి. ఆ బోధను వెంబడించుకుంటున్న విషయంలో మనం ఒకరికొకరు ఐక్యంగా ఉండాలి. ఇలాగా మనం లేకపోయినట్లయితే మనము తప్పుదారి పడుతున్నట్టుగానే ఉంటాం. ఓకే. All right, so that's going to bring us to point number 6. Point number 6. 6వ పాయింట్లోకి వెళ్తున్నాము. And point number 6 tells us that the church has to be restored to the New Testament pattern. Everybody that's supposedly in the denominational world that are teaching so many different things, the church needs to be restored to the New Testament pattern.
చూడండి, సంఘము క్రొత్త నిబంధన యొక్క విధానాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ రావాలి. If the religious world is divided, and it is, then what are we supposed to do? How are we supposed to react to that? వాట్ బ్రదర్? If the religious world is divided, and it is in denominations, if it's divided, then what should we do? చూడండి, ఒకవేళ మత శాఖల వాళ్ళు విడిపోయినట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మత శాఖలు విడిపోయారు. ఇప్పుడు ఆ విడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? we should raise the New Testament doctrine. Absolutely. Yes. We don't choose the denominational. We don't look at the denominational world and say, well, which one do I like best? చూడండి, మత శాఖలు ఇప్పుడు విడిపోయారు కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, దేనిని వెంబడించాలి అని ప్రశ్నించినప్పుడు మనం ఖచ్చితంగా మనం వెనక్కి వచ్చి కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘాన్ని మనం ఒకసారి చదవాలి. సంఘం యొక్క ఉద్దేశాలను మనము వెలికి తీయాలి. అప్పుడు మనకు సంఘం ఏమిటో అనేది అర్థమవుతుంది. We also don't say, well, I'm just going to follow my family tradition. I don't care what the Bible says. I'm just going to do what my family does. We can't do that. చూడండి, మనం ఇలాగా చెప్పుకునే దానికి మనకు ఆస్కారం లేదు. ఇదిగో మా కుటుంబం వెళ్తుంది కాబట్టి నేను వెళ్తున్నాను, లేదంటే మా కుటుంబ పద్ధతులు ఇవన్నీ కూడా కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను అని చెప్పి చెప్పుకునే దానికి మనకు అధికారం లేదు. అలా చేయకూడదు నిజానికి. And we also can't say, well, I'm just going to follow what's ever popular. That's what I'm going to follow the church that's the most popular. చూడండి, మనము అది బాగా ప్రసిద్ధి చెందినది కాబట్టి ఆ సంఘానికి వెళ్తున్నామని చెప్పే మాట కూడా మనం జరగకూడదు, మనం చేయకూడదు. ప్రసిద్ధి చెందినది కాబట్టి అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నాము కదా అని చెప్పి అలాగ మనము వెళ్ళేవారిగా ఉండకూడదు. This is not on the lesson sheet, but I will just mention it. In the Old Testament book of Jeremiah the great prophet would say to stand in the ways and see and ask for the old paths wherein is the good way. The old paths are the way where we find the good way. చూడండి, ఇర్మియా కదా తెలుగులో. ఇర్మియా మంచి దేవుని యొక్క ప్రవక్త. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో నీవు ప్రాచీన మార్గమునందు నిలవబడి మరి సరైన మార్గం ఏదై ఉన్నదో తెలుసుకోను అని చెప్తున్నాడు. నిజానికి మీరు కూడా అలాగే చేయాలి. నీవు మంచి మార్గంలో నిలబడి ఏ మార్గం ఎలాగా ఉన్నదో అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. So, for example, in your country, where if you're in the native village area and you're trying to get from one place to another, would you rather choose a path that many people go that's already worn down, or would you rather choose a new path that you have to cut down the trees and cut down? That's the difficult way. The easy way for us to go is the old path because it's tried and true. That makes sense. చూడండి, again brother, okay. If I'm in the native village there in India and I'm trying to get from point A to point B, do I want to go down a new path where I have to cut the grass, cut trees, and I'm going through the jungle? It's very difficult to go that way. I would rather go the old path that's already worn down, that's easy to go through. That's what I want to do in the church. I don't go to a new path. I go to the old path, the old ways. Right. I got. చాలా మంది ఏమనుకుంటారంటే, మన ఇండియాలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటంటే, ఇదిగో నువ్వు వెళ్ళి మనం అంటే పుల్లలు తెచ్చుకోవాలి, గడ్డిలు తీయాలి, పుల్లలు తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకొని మనం వంట చేసుకోవాలి, లేదంటే ఏదైనా చేయాలని మనం చెప్తున్నప్పుడు 2 మార్గాలు ఎంచుకుంటాం మనం. ఏంది ఈజీగా ఉండే మార్గం ఏంది? అందరూ బాగా వెంబడిస్తున్నటువంటి మార్గం ఏమై ఉన్నదో దాన్నే మనం వెంబడిస్తూ ఉంటాం. అలాగా ఉండకూడదు సంఘంలో. All right. So in the New Testament, in Acts chapter 11 and verse 26, let's read that verse. Acts chapter 11, 26. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనము.
అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనము. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చాలండి. So notice very simply that there was no division. All the Christians at this time were called Christians there at the church at Antioch first. They weren't called by different names, Baptists, Methodists, Catholics. Like there was no division. Everybody was called a Christian because they were following the doctrine of Christ. చూడండి, ఇక్కడ అంత్యోకయలో ఉన్నటువంటి మొదటి జనాంగం ఏమని పిలువబడుతున్నారు? ఇక్కడ అంత్యోకయలో ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా ఏమని పిలువబడుతున్నారు? క్రైస్తవులను పిలువబడుతున్నారు. అక్కడ డివిజన్ ఏమన్నా ఉన్నదా? శిష్యులు క్రైస్తవులను పడుతున్నారు అని అంటే దాని అర్థము వాళ్ళు ట్యాగ్ తగిలించుకున్నారా, లేదంటే వారి గుంపుకు వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారా? అంటే ఆ గుంపుకు తగినటువంటి పిలుపు అక్కడ పిలువబడుతుంది తప్పక, అర్థం కాలేదా? వారు ఆ గుంపుగా ఉన్నారు కాబట్టే ఆ గుంపునకు తగినటువంటి పిలుపుగా వాళ్ళు పిలువబడుతున్నారు తప్ప దానికి వాళ్ళు పేరు పెట్టుకోలేదు. మేము క్రైస్తవులము, మేము బాప్టిస్ట్ వాళ్ళము, మేము లేకుండా హెబ్రోన్ వాళ్ళము, మేము పలానా వాళ్ళం అని ఇక్కడ పేర్లు పెట్టడం లేదు. వాళ్ళు కేవలం వారు క్రీస్తు యొక్క బోధన వెంబడించేవారు కాబట్టే క్రీస్తు బోధనానుసారంగా జీవించేటువంటి వారిని వాళ్ళు పిలువబడుతున్నారు క్రైస్తవులని, అంతే. అంతే తప్ప వాళ్ళు సపరేట్ గా వాళ్ళకి తగినటువంటి అక్కడ ట్యాగ్ అక్కడ తగిలించబడడం లేదు. వారు క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి క్రైస్తవులని పిలువబడుతున్నారు మొట్టమొదట అక్కడ. ఓకే. So they worshiped according to the truth. They worshiped according to what the apostles' doctrine was. చూడండి, వారు ఆరాధన జరిపేది కూడా సత్యం ద్వారానే ఆరాధన జరుపుతున్నారు. వారు ఆరాధన జరిపే విషయంలో కూడా అపోస్తులు బోధించినటువంటి బోధన అనుసరించే వారు ఆరాధన జరుపుతూ ఉన్నారు. They were organized with Christ being the head of the church. No pope, no bishop, no man-made head of the church. The church then and now is organized with Christ as the head. రండి, అక్కడ ఆదిమ బైబిల్లో మనం చూసినట్లు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ యొక్క సంఘాన్ని దేని ద్వారా నడిపించబడుతున్నారు? వాళ్ళు అధికారి అయినటువంటి క్రీస్తు ద్వారా మాత్రమే సంఘాన్ని నడిపించబడుతున్నారే తప్ప వాళ్ళకు పోపు లేడు, లేదంటే ఇంకొక అధికారి లేడు అక్కడ. వాళ్ళు కేవలము క్రీస్తు బోధన అనుసరించుకుంటూ ఉన్నారు కాబట్టి వారు క్రీస్తు యొక్క అనుసంధానంగానే ఉంటున్నారు. క్రీస్తుని మాత్రమే వారు అధికారిగా ఏర్పరచుకొని ఆ క్రీస్తు బోధ ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. And they also preached in the first century the gospel plan of salvation, the true gospel plan. చూడండి, అలాగే ఆదిమ సంఘస్థులు నిజమైనటువంటి సత్య సంబంధమైనటువంటి సువార్తను బోధిస్తూ వచ్చారు. వాళ్ళు రక్షణ పొందడానికి నిజమైనటువంటి సత్య సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు వాళ్ళు, అంతే. And that plan is that you have to hear God's word. చూడండి, వారు ఆ ఉద్దేశాలు ఏమిటంటే వారు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును వినాలి. You have to believe in God's word. విశ్వసించాలి. You have to repent of your sins. వాళ్ళు అలాగే పాపముల నిమిత్తమై వారు మారుమనసు పొందాలి. You have to confess that Jesus Christ is the Son of God. అలాగే వారు ఒప్పుకోవాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు అని. And you have to be baptized in order to receive forgiveness of sins. ఆ తర్వాత వారు పాప క్షమాపణ నిమిత్తమై వారు బాప్తిస్మం పొందాలి. ఈ విచ్ నేమ్ బ్రదర్? Say again? We baptize which name? Well, the Bible says that we are to be baptized in the name of the Father, the Son, and the Holy Spirit. Here some Christ Church of Christ people, only one name, there is only Christ name. Well, in Matthew chapter 28, when Jesus sent the disciples, he told them how to baptize. He said, baptizing them in the name of the Father and the Son and the Holy Spirit. And so, if we're going to be the true church, we have to follow what he said. That's his command in Matthew chapter 28. He said very plainly, when you baptize, you say, we're baptizing you in the name of the Father and the Son and the Holy Spirit.
What about only Jesus name? That's not what Jesus said. He said to baptize Because in the Godhead, the three. all authority given to Christ. That's about the church. That's a different thing. That's an apple versus an orange. It's two different things. That's about the church. All authority Okay. has been given to him in the church. If I'm not baptized, I'm not in the church. So when I baptize someone, I have to baptize them in the name of the Father, the Son, and the Holy Spirit. Then I'm in the church, and then you can consider that Jesus has all authority. Okay. I just wanted to explain that. Sure. ఓకే, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, మనం అందరం కూడా ఆ తర్వాత విశ్వసించి మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తుని ప్రభు అని అనగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నాలుక ద్వారా ఒప్పుకున్న తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి మనం బాప్తిసం తీసుకోవాలి. అయితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే ఆ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అన్నప్పుడు ఆ మూడు నామములు కలిపి కూడా క్రీస్తు నామంలో తీసుకోవడం వలన తప్పేం కాదు, క్రీస్తుకు ఆ అధికారం ఉన్నది కదా అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ బోధ వేరేది మార్చకూడదు. మనం అది క్రీస్తు యొక్క బోధ మనకు ఒకటే ఉన్నది కానీ, క్రీస్తు యొక్క సంఘం ఒకటే ఉన్నది కానీ, ఆ బాప్తిసం తీసుకునే విధానంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూడు నామంలో మనం తీసుకోవాలని ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకు యేసుక్రీస్తు బోధించాడు. కాబట్టి దాన్ని మనం మార్చడానికి మనకు లేదు. ఓకే. So the answer is about when we ask the question, is the church a denomination? That's what our subject has been last week and this week. Is the church a denomination? The answer is that no, we are not, because we are to follow the New Testament pattern. చూడండి, మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి, గత వారంలో నేర్చుకున్నటువంటి, లాస్ట్ వీక్ మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ సబ్జెక్ట్ ఏంటంటే సంఘము మతశాఖనా అనే ప్రశ్నకు నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన కంక్లూజన్ చివరిగా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, సంఘము మతానికి సంబంధించింది కాదు, మాది బోధకు సంబంధించింది, క్రీస్తుకు సంబంధించినదై ఉన్నది. Right? So we should only be Christians only. That's the point. We're not different people from different denominations. Okay. Sorry. We're not different people from different denominations. We are Christians only. చూడండి, మనం అనేక మంది ఉన్నట్లుగా వేరే వేరే విధాలుగా మనం ఉండకూడదు, మత శాఖలుగా ఉండకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అందరం కూడా క్రైస్తవులుగా ఉండాలి. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని వెంబడించే వాళ్ళని అర్థం. అంతే. అక్కడి వరకే మనము సంపూర్ణంగా ఉండాల్సిన వారుగా ఉన్నాం. We have to follow the Bible only. This is our only manual. This is our only set of instructions that we follow about the church. చూడండి, మనం బైబిల్ మాత్రమే మనకు విధానాలకు సూచించేటువంటి బుక్గా ఉండాలి కానీ ఇతర ఏదే మనుషులు కల్పించినటువంటి బుక్కులు మనకు ఉండకూడదు. మనం దాన్ని మాత్రమే అనుసరించి దాని ద్వారా మనం నడిపించుకోబడాలి. We belong to Christ only. We don't belong to a man or a denomination. We only belong to Christ, and he is the only head of the church. చూడండి, అందరూ కూడా క్రీస్తుకు చెందిన వారు మాత్రమే ఉన్నారు. Okay. Well, that was quick. And so we teach what the apostles taught, not what I think, not what Brother Paul thinks, not what Brother Ravi thinks. We teach what is in this book. That's what Brother Ravi and Brother Paul teach. We teach what's in the Bible. We don't teach just what we think or what we want to do. We teach from the Bible. చూడండి, నీకు నచ్చిన బోధ కానీ నాకు నచ్చిన బోధ కానీ మనం బోధించుకోవడానికి వీల్లేదు. ఇక్కడ మనం రవి బోధించినా, పాల్ బోధించినా, ఎవరు బోధించినా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఎత్తి చూపించే వారిగా ఉండాలి తప్ప కల్పితాలుగా మనం తీసుకునే దానికి మనం ఉండకూడదు. దాని ద్వారా మనము నడిపించబడకూడదు. And we worship as the New Testament teaches us to worship. We don't have it. That's why we don't have instrumental music. There's no authority to do that. The apostles didn't give us authority for that. We don't have women who are preachers and participate in the worship service, the public worship service, because we only follow what the New Testament teaches.
మనం ఏం చేసినా ఆరాధన క్రమంలో వాయిద్యాలైనా గానీ, ఆడవాళ్ళైనా గానీ, ఇంకా ఏదైనా గానీ సరే, ఏ విధంగా చేసినా కూడా మనం ఎందులో నుండి చూసి చేయాలి? బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలనే చూసి చేయాల్సిన వారిగా ఉన్నాం మనం. All right. So as we close out the lesson for today, let's remember these things. The church that Jesus built is not a denomination. చూడండి, సంఘము యేసు కట్టినదిగానే ఉంటున్నది గానీ, యేసుకు సంబంధించి అనగా క్రీస్తుకు సంబంధించిందిగానే ఉంటున్నది గానీ, అది మతానికి సంబంధించిందిగా లేదు. It's not just one religious group among many, and I can choose any group I want to. No, no, I have to choose the true church, the one that's following the Bible and the Bible only. చూడండి, మనం బైబిల్‌లో ఉన్నటువంటి నిజమైన సంఘాన్ని మాత్రమే మనం వెంబడించాలి. మతానికి సంబంధించింది లోకంలో ఉన్న వాళ్ళుగా మనం వెంబడించకూడదు. వాళ్ళే. And here's what we have to remember as we consider this about, is the church a denomination? That if we want to be the true church of the New Testament, we've got to leave human division. చూడండి, మతానికి సంబంధించిన వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళని కాదు మనం వెంబడించాల్సింది. కొత్త నిబంధనలో సత్యానికి సంబంధించిన సంఘం ఏ విధంగా ఉన్నదో దానిని మనం పరిశీలన చేసి దాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. We've got to leave human names. You know, there's a lot of churches that are called by people's names or different things that are not in the Bible. We have to use Bible things to call what the church is. That's why we say it's the churches of Christ, the church of Christ, because that's what it is. చూడండి, మనం లోకంలో ఉన్నట్టుగా లోకంలో ఉన్నటువంటి వారు మనుషుల నామాలను కలిగినట్లుగా మనం సంఘాన్ని పెట్టుకోకూడదు. కొంతమంది వాళ్ళ వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి పెద్దల పేర్లను పెట్టుకొని సంఘాన్ని నడిపించుకుంటుంటారు. నిజానికి మనం అలాగా కాకుండా నా సంఘానికి పెట్టబడే పేరును కూడా మనం పరిశీలన చేయాలి. క్రీస్తుకు సంబంధించింది కాబట్టి క్రీస్తు యొక్క సంఘం అనే పిలువబడాలి. And so we always have to follow the New Testament pattern. If I'm a member of a denominational church, I have to see what I do and lay it with this book. Is what I'm doing matching what this book does? And if it doesn't, then I'm in the wrong church. చూడండి, మనము బైబిల్‌ను కంపేర్ చేసుకొని మనం ప్రతి సంఘాన్ని కూడా పోల్చుకొని చూడాల్సిన వారిగా ఉన్నాము. మనం చేసేది బైబిల్‌లో లేదు అని అంటే ఖచ్చితంగా మనం బైబిల్‌కు వ్యతిరేకంగా చేస్తున్నామని అర్థము. All right. Any questions or comments about anything that we've talked about today? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా చెప్పదలిచిన వాటి ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? No brother, there is no questions today here. No. So But we I don't know about in live students. ఏమైనా Yeah, ప్రశ్నలు ఉన్నాయా బ్రదర్స్? yeah, anybody. You're saying we taught so well that there's no questions. ఓకే. ఏ ప్రశ్నలు లేవనట్లయితే సంతోషమే. No questions. థాంక్ యూ. Okay. All right. So next week, Lord willing, next week we will be in lesson number 7, and the question for next week is what is the worship of the church? And so we're going to look at and see how the New Testament in the first century worshiped, and we're going to look at how the denominational world worships. And whatever church that you're worshiping in, is it the same pattern as the Bible? It has to be according to the authority of Christ. And so that's what we'll look at రేపు వారం next మనం ఏం week. చెప్పుకుందాం అంటే ఆరాధన గురించి తెలుసుకుందాము. సంఘంలో ఉన్నటువంటి ఆరాధన ఎలాగా ఉంటుంది, అనగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన ఎలాగా ఉన్నది, మత శాఖల వాళ్ళు చేయబోతున్నటువంటి ఆరాధనలు ఎలాగా ఉన్నాయని దాన్ని పోల్చుకొని రేపు వారం నుండి మనం కొనసాగించుకుందాము. Okay. Okay. All right. So if Thank you, nothing brother. further, we'll close with, and thank everybody for your attention, and thank you for being with us. So we'll close with a word of prayer if you'd like to do that. ఓకే. All right. యు డు బ్రదర్. Okay, sure. All right, let's pray together. చూడండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. Okay. Our Father in heaven, పరలోకమందున్న మా తండ్రి, we are so thankful that we've had this few minutes to gather together to study your word. తండ్రి, మీ యొక్క వాక్యమును ఈ విధంగా మేము అందరం కూడా సమకూడి నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. And we hope, and it is our desire, Father, that we have unity in the things that we believe, and that we have gotten across the point that the church is not a denomination.
చూడండి మేమందరం కూడా సత్యంలో ఐక్యంగా ఉండి మీ యొక్క చిత్తానుసారంగా సంతోషించినట్లు, అలాగే మత శాఖల వారి వలె మేమందరం కూడా విడిపోయినట్లుగా ఉండకోకుండా ఐక్యంగా ఉన్నట్లు మాకు సహాయం ఇవ్వండి. Open the minds and hearts of everyone who is here today so that we can better understand your word. తండ్రి మా హృదయాలను తెరవండి, మా యొక్క మనసులను తెరవండి, మా యొక్క జ్ఞానంను తెరవండి మా తండ్రి. మేమందరం కూడా నేర్చుకున్నటువంటి విషయాలను గ్రహించినట్లు మాకు సహాయం దయచేయండి. Please extend a special measure of blessing upon all who are in attendance today. తండ్రి ఇక్కడ కూడి వచ్చినటువంటి తరగతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. మీ వాక్యం పట్ల మేము ఆసక్తి కలిగినట్లు మాకు సహాయం దయచేయండి మా తండ్రి. And bless us that we might always try to do your will, your way. తండ్రి మీ యొక్క మార్గం ప్రకారంగా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని నడిపించుకోండి మా తండ్రి. We ask, Father, that you would forgive us of our sins. మా తండ్రి మా పాపములను ఎదుట ఒప్పుకొంచున్నాం మా తండ్రి. And continue to go with us and bless us as we continue through this week. తండ్రి మమ్మల్ని ఇలాగే కొనసాగించండి, మమ్మల్ని ఈ విధంగానే ఆశీర్వదించమని, ఈ విధంగానే మేము ముందుకు నడిపించబడినట్లు సహాయం ఇవ్వండి మా తండ్రి. Bless our brothers and sisters in India that they can have a good and safe night's rest. మా తండ్రి రాత్రికాల సమయంలో మంచి నిద్రను, మంచి విశ్రాంతిని ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి సహోదరులకు, సహోదరిణులకు దయచేయమని కోరుకుంటున్నాము. And we are so thankful, Father, for your love and the love of Jesus Christ, our Lord and Savior. తండ్రి క్రీస్తునందు మమ్మల్ని ప్రేమిస్తున్న ఈ విధానమును బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. These things we ask in Jesus' name. ఈ విన్నపములన్నీ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా తండ్రి. Amen. Amen. ఆమేన్. Amen. All right. Very good. థాంక్యూ.